ఈ 563 మంది ఆన్లైన్ పెడతామని చెప్పి మీరు ఇండివిజువల్గా ఎందుకు పంపిర్రు? పబ్లిక్గా ఆన్లైన్ ఎందుకు చెయ్యలేదు? దాన్ని పబ్లిక్గా ఆన్లైన్ చేయకుండా ఇది మీరు చూడొచ్చు, వాళ్ళ నోటిఫికేషన్లోనే ఉంది. 15th పారాలో ఇవాళ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్, టీఎస్పీసీ ఇచ్చిన నోటిఫికేషన్లోనే మీరు చూడొచ్చు. ఇలా 15th పారాలో ఇక్కడ హైలైట్ చేసి చెప్పినాం, ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ మార్క్ లిస్ట్ తర్వాతనే మీకు మొత్తము పబ్లికేషన్ చేసిన తర్వాతనే రీకౌంటింగ్కి మీరు పైసలు కట్టాలి అని వాళ్ళ దాంట్లో ఇచ్చిండ్రు. మరి మీరు లిస్టు పెట్టకుండా తర్వాత రీకౌంటింగ్ పెట్టుకొని అది రీకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం రీకౌంటింగ్ చేసి ఆ లిస్టులు పెట్టేసి మేము పెట్టేసినాము, మేము చేయలేదంటారు. నిన్న ఒక అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు నేను చెప్తే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చేసారు. నేను దాని కూడా జవాబు చెప్తా ఉన్నాను. ఇది క్లియర్గా ఆ అమ్మాయిది మార్కులు చూడొచ్చు మీరు. 4 ఇవి రెండు ఉన్నాయి. ఈ 2 మార్కులు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 483 మార్కులు ఈ అమ్మాయికి వస్తాయి. 483 మార్కులు వస్తే రీకౌంటింగ్కి పెట్టుకుంటే ఆ అమ్మాయికి 423 మార్కులు వేస్తారు. అంటే 60 మార్కుల తేడా. ఎక్కడైనా మార్క్ డిఫరెన్స్ ఉంటే 5 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. 60 మార్కుల డిఫరెన్స్ ఉంటుందా? 60 మార్కుల డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని రాస్తే ఆ అమ్మాయి ఫోర్జరీ చేసింది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి ఫోర్జరీ చేస్తారా అంటే ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అలా హాల్ టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోర్జరీ చేస్తారా? ఎవరైనా ఫోర్జరీ చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. దీంతో పాటు ఇంకోటి కూడా మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ పేపర్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చినాయని ఇచ్చిండ్రు? 100 మార్క్స్ హైయెస్ట్ వచ్చినాయని ఇచ్చిండ్రు. ఇది వాళ్ళే ఇచ్చిర్రు. ప్రెస్ నోట్, నేను నా సొంత కవిత్వం కాదు. 100 మార్క్స్ హైయెస్ట్ అని వాళ్ళే ఇచ్చిర్రు. దీంట్లో మీకు హాల్ టికెట్ చెప్తున్నా. హాల్ టికెట్ నంబర్ 2409200176 హాల్ టికెట్ నంబర్కి ఇదే మార్క్స్, తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ మార్క్స్, ఇదే టీఎస్పీసీ ఆయనకి పంపిన మార్క్స్ 122 మార్కులని ఆయనకు పంపిర్రు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇప్పుడు భయపెట్టిస్తున్నారు. మళ్ళీ ఆయన పోయి అడిగితే మరి మీరు 100 మార్కులు హైయెస్ట్ అని ఇచ్చిర్రు, మరి ఇలా నాకు 122 వచ్చినాయి కదా అని చెప్తే ఆ అబ్బాయి రీకౌంటింగ్కి ఏం పెట్టుకోలేదు. ఆయన పిలిచి బెదిరించి ఆయనకి టోటల్ మార్క్స్ 330 వస్తే దాన్ని 188కి కుదించేసారు. అసలు ఆయన రీకౌంటింగ్ ఏది పెట్టుకోలే. 330 మార్కులు వచ్చినోనికి వాళ్ళు కేవలం తప్పు కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు పెట్టిర్రు. ఈయన కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లు ఏం చెప్తున్నారు? లేదు మేము వాళ్ళు అసలు అట్లా ఇయ్యలేదు, అది తప్పు అని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి చేసిర్రు? ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? మీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసినాం కదా. ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? దీనికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం, పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తూ ఉంది. నేను చెప్పిన దానికి పక్కా ఆధారాలతో నేను బయట పెట్టినా దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎస్, తమిళనాడులో డిసెంబర్ 3, 2021 నాడున గ్రూప్ 4 ఎగ్జామ్ అయింది. ఆడ 2 సెంటర్లల్లా 40 మందికి వస్తే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే గ్రూప్ 4 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిర్రు. ఇది కూడా ఎంక్వైరీ చేయర్రి. ఇప్పుడు మా టైం ఉన్నప్పుడు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు మా టైం ఉన్నప్పుడు తప్పు జరిగిందని కూడా, బరాబర్ తప్పు జరిగిందని కూడా కేసీఆర్ గారు ధైర్యంగా బరాబర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఆనాడు కరీంనగర్ ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆనాడు ఎగిరెగిరి పడ్డాడు. ఇవాళ బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇదే విద్యార్థుల కోసం ఆ రోజు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు నోరిప్పుతలేడు? నేను బండి సంజయ్ గారు ఇవాళ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఖచ్చితంగా మీరే భారతదేశానికి హోమ్ మినిస్టర్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, మీకు నిజంగా అభిమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేపియండి. సిబిఐ ఎంక్వైరీ వేయించి నిజాలు తేల్చండి. ఇలా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లాలూచి పడుతున్నారా? కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు?
బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు, ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు, ధర్మపురి అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు, దొంగ దొంగ అన్నట్టే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ నలుగురికి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బూటలు పుడతా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే హెచ్సియు భూముల్లో నరేంద్ర మోడీ గారు స్పందించరు, కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు స్పందించరు.